చొల్లంగి. అందుకే చొల్లంగి అమావాస్యగా ఆ ప్రాంతవాసులంతా కూడా ఆ సంగమంలో స్నానం చేయడానికి ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు. అటువంటి పరమ పవిత్రమైన మహాకుంభమేళ సందర్భంగా పవిత్ర జలం కూడా వచ్చి ఉన్నది. ఆచార్యులు మీ అందరి శిరస్సు అయిన వాడిని మన పైన ఉచితంగా చల్లుతారు. శిరస్సు వంచి వాటిని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మహాసంకల్పం హాయిగా చెప్పవలసిందిగా ఒకరు చెప్పండి, ఇంకోరు అనుసరిద్దాం. మనమంతా కూడా అందాం. సర్వేశ్వర 12 అమావాస్యల పుణ్య ఫలితాన్ని ఈవేళ అందుకే
నేను ఫోన్ చేస్తాను. రవి ఉన్నా దానిపైన ఎర్రగూడ తిరుపతి ఉన్నాడు. సరే నేను ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుంటాను. రెండు ఉంగరం వేళ్లకు గంధం తీసుకొని గణపతి పైన జిల్కరించండి. దివ్యశ్రీ చందనం మంగళాలు కావాలి చూపించి కళ్ళ కలుపుకొని కింద పెట్టి చేతులు కలుపుకొని నీళ్లు వదిలేసిన తర్వాత గణపతి దగ్గర ఉన్న కచ్చికలు తలపైన పెట్టుకోండి. తీసుకొని గౌరీ పూజ హలో, ఒక 10 నిమిషాలు అయిపోద్ది. వాయిస్ తీసుకొని వచ్చి గంగా
దివ్య జ్యోతిర్ నమోస్తుతే శ్రీ గౌరీ దేవతాభ్యో నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరేణ చెంచం నీళ్ళు చేతులు శుద్ధి చేసుకోండి. దూరశుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం కొద్దిగంతా అమ్మవారికి చక్కెర పెట్టండి. చక్కెర ఉంటే చక్కెర, పండు ఉంటే పండు పెట్టండి. చూపించండి. ఓం ప్రణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. అందుకని మీరు ధరించండి. అంతేవ దేవాలయం సమర్పయామి. అమృతాకాశి ఉత్తరాకాశం సమర్పయామి. ఒక 3 సార్లు నీళ్ళు ధరించండి. అష్టౌ ద్రాక్షాయామి, బాధౌ ద్రాక్షాయామి, నేయాచమనీయం సమర్పయామి. ఒకవైపు ఏ విఘ్నాలు జరగకుండా విఘ్నేశ్వరుడు తండ్రి యొక్క చిహ్నాలతో కూడుకున్న ఆ తల్లి, గౌరవ తల్లి తండ్రిని తయారు చేస్తూ మౌనిక అమావాస్య పుష్యమాసంలో హేమంత ఋతువులో అద్భుతమైన రీతిలో అందరం కలిసి ఈ యొక్క అభిషేకానికి వచ్చాము. తండ్రి, మా మనసును, మా శ్రద్ధను నీపై ఏకీకృతం చేయమంటూ ఆ స్వామిని ప్రార్థిద్దాం. ప్రార్థించే కన్నా ముందు ఈ కార్యక్రమానికి బీజం వేసినటువంటి శ్రీమాన్ లయకారుడు కంఠములో విషాన్ని పెట్టుకొని ఎప్పుడు కూడా వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు కనుక చిన్న భస్మం మీద సమర్పయామి. గంగ వేసిన తర్వాత నీరు వేయండి. శుద్ధోదక స్నానం, కొద్దిగా అక్షతలు నీరు వేయండి. చెంచుతోని పోయండి. యా ఫల నీర్యా ఫల పుష్పాయాస పుష్పినీ పోయండి. ఒకటి పువ్వు తీసుకోండి. యోపాం పుష్పం వేద మీ దగ్గర ఉండే ఒక బిల్వపత్రం పెట్టండి. లింగం పైన బిల్వపత్రం పెట్టి నీళ్ళు పోయండి. మీ దగ్గర ఇప్పుడు బంగారం గరం మీద నీళ్లు పోసుకొని బంగారం చిత్రం బాగా
మంత్రవారాభిషేక పూజనాఖ్యం కర్మ కరిష్యే. ఒక 2 అక్షంతలు తీసుకొని నాలుగు ఇక్కడ ఒకరికి కలుపుకొని పెట్టండి. పూలు బాగా పెట్టకండి. 4 పూలు 4 పూలే పెట్టండి, ఎక్కువ లేదు. 4 పూలు మాత్రమే. మనకు లోకల్ న్యూస్ కావాలి. అందరూ రండి, ట్రస్ట్ మెంబర్స్ అంతా. ఓం నమః శివాయ. 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 మహాదేవ శంభో శంకర. లింగేశ్వర స్వామికి సహస్ర లింగాల దేవాలయంలో మౌని అమాస సందర్భముగా మన జైత్యాల పట్టణంలో ఉన్న అనంతులవారి దంపతులు, అలాగే పూర్వశ్వర బాబు రమాజ దంపతులు వారికి ఒక సంకల్పం కలిగింది. అమాస రోజున సహస్ర లింగాలు అంటే 1000 లింగాలు ఉన్నాయి కనుక అందరితో అభిషేకం చేస్తే చాలా పుణ్యంగా చెప్పి సంకల్పం కలిగింది. ఆ రోజు సంకల్పం చేస్తున్నారు. ఈరోజు వారి కోరిక నెరవేరింది. ఈ సహస్ర లింగాల దేవాలయంలో సహస్ర లింగాలను సహస్ర భక్తులు 1000 మంది భక్తులు ఒక్కొక్క నామంతో లింగాలపై భక్తితో పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయి. జగిత్యాల పట్టణం నుండి పొలాస వారు కూడా పాదయాత్ర చేస్తున్నారు. అలాగే సహస్ర లింగాల దేవాలయంలో 108 ప్రదర్శనలు చేస్తున్నారు. భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే ఇక్కడ మోకాళ్ళ ప్రదక్షిణ, అలాగే సకల దేవతలు త్రిమూర్తులు కూడా ఎక్కడ లేని విధంగా అక్కడ దండతో ఉన్నారు. అలాగే శివ కుటుంబం గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీమాత, శివశంకరుడు, అలాగే కాలభైరవుడు, వీరభద్రుడు, జంట నాగేంద్రుడు, నవగ్రహాలు, ధ్యాన శివభగవానుడు, పెద్ద నందీశ్వరుడు, అలాగే దత్తాత్రేయుడు, సద్గురు దత్తాత్రేయుడు, మన ఆంజనేయ స్వామి, ఇలా రకరకాల సకల దేవతల నిలయమే ఉన్నది. త్వరలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మరి గంగామాత విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి విగ్రహం బయట పెడితే ఆంజనేయ స్వామి దీక్షాపరులు చాలా మంది అడుగుతున్నారు. వారి కోరిక పైన ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం బయట పెద్దది పెట్టడం జరుగుతుంది. అలాగే గంగామాతను కూడా, ఎందుకంటే శివ కుటుంబం మొత్తం వచ్చినట్టు శివ కుటుంబం ఉన్నదంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉంటుంది. ఎందుకంటే శివ కుటుంబం అందులో పాము, ఎలుక, నంది, సింహం అన్ని వాహనాలు ఆపోజిట్, కానీ అక్కడ అన్ని కలిసి ఉంటాయి. ఇక్కడ కూడా మనమంతా ఏ కులమైనా ఏ మతమైనా కానీ అందరూ కలిసి సద్భావనతో చేస్తున్నాం. ఈరోజు అమావాస్య కార్యక్రమానికి వీళ్ళందరూ ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఆ సహస్ర లింగేశ్వర స్వామి కృపా కటాక్షాలు వారందరికీ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యం కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు స్పెషల్గా మన అనంతులమ్మ రజని దంపతులు, అలాగే పూర్వశ్వర బాబు రామాదేవి దంపతులు కూడా ధన్యవాదాలు. మా దేవుల ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా సహకరించి ఇక్కడ పని వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు. గుడికి వస్తే తెలుస్తుంది గుడి ఎంత నీట్గా ఉంటుందో. అందరి సహాయంతో 10 సంవత్సరాలు ముగించుకొని ఇప్పుడు 11 సంవత్సరాలు పెడుతున్నాం. ఫిబ్రవరి 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు వార్షికోత్సవం ఉంటుంది. అలాగే ఇక్కడ అన్నం పూజ మాత్రం చాలా హైలైట్. 100 రూపాయల టికెటే. 1 వారం కానీ 3 వారాలు కానీ 5 వారాలు కానీ ఇట్లా రాయించుకోవచ్చు మీ శక్తిని బట్టి. అలాగే శాశ్వత పూజ కూడా ఉంది. అందరూ కూడా మీ కోరికలు కోరుకొని నెరవేరండి. అందరం బాగుండాలి. కావున అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. బోలో శివశంకర భగవానికి రెడీ. ఓం నమ శివాయ. సహస్రలింగ దేవాలయంలో కులాస దగ్గర ఉన్న సహస్రలింగ దేవాలయంలో ఒక సంకల్పం కలిగింది. మౌని అమావాస్య సందర్భంగా అభిషేక కార్యక్రమాలను చేయాలనే సంకల్పము అనంతుల రజని, కోడూరి రమాదేవి వారికి జరిగినది. దానికి ఒక 60 మంది 70 మంది వస్తారనుకున్న దానికి ఈ మౌని అమావాస్య ప్లస్ ఇది కుంభమేళ కలవడం వలన దాదాపు 700 మంది జగిత్యాల సహస్రలింగాల దేవాలయంలో అభిషేకానికి విశేషంగా భక్తులు తరలి వచ్చడం జరిగింది. దానికి
పరిపూర్ణమైన ఆశీస్సులు మనందరిపైన శివపార్వతులే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఈ సహస్రలింగాల దేవాలయ ట్రస్ట్ మెంబర్లు ఈ దేవాలయం నిర్మించి జగిత్యాలలోనే అతి పెద్ద దేవాలయముగా జరిగింది. ఎక్కడ అంటే జగిత్యాల అని అంటారండి, పురాస ఎవరు అన్నారు. జగిత్యాల జిల్లాలో ఇంత పెద్ద దేవాలయము ఇక్కడ నెలకొనడం చాలా మన అదృష్టంగా భావిస్తున్నామండి. దీనికి విశేషమైన జనం వచ్చింది, అందరి అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ మీడియా మిత్రులకు, సహస్రలింగాల దేవ ట్రస్ట్ మెంబర్లందరికీ పేరు పేరున చుట్టుపక్కల చాలా భక్తులు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఈ అవకాశం కలిగించిన సహస్రలింగాల టెంపుల్ యజమానులకి, మెంబర్స్కి, అందరికీ, వచ్చిన భక్తులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. మేము కార్యక్రమం తలపెట్టడం కాదు, మీరు అందరూ వస్తే విజయవంతం అవుతుంది. దానికి మీ అందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కమిటీ మెంబర్లకి అందరికీ ఫస్ట్ నా కృతజ్ఞతలు. ఇక్కడ ఒక జగిత్యాల కాకుండా కరీంనగర్, మంచిర్యాల ఇంకా మస్తు ఊళ్ళకి వెళ్ళి భక్తులు రావడం జరిగింది. దాదాపు ఒక 10 ఊళ్ళ నుండి రావడం జరిగింది. ఇంతమంది